ఎప్పుడూ ఇదిగో దయా అనేటువంటి ఒక అమృతాన్ని అలా వర్షించేటువంటి కళ్ళయ్యా అవి. మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మొమువాడొకడు. ఎప్పుడు చూసినా కూడాను ఒక చిన్న చిరునవ్వు ఆ మొహం మీద దోబూచులాడుతూ ఉంటుంది ఆ కృష్ణయ్యకి. అలాంటి ఒక మందహాసం కలిగినటువంటి వాడు, చిరు దరహాసం కలిగినటువంటి వాడు, ఒక నల్లని పిల్లవాడు ఒకడమ్మా అక్కడ. చెల్వల మానధనంబు తెచ్చెనో మలియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. ఎంత అందమైనటువంటి పద్యమో. ఆంధ్రదేశంలో ప్రతివాడి నోట నానేటువంటి పద్యం ఇది. ఏం చెప్తున్నాడు దీని ద్వారా అనంటే, స్వామికి ఉండేటువంటి ప్రేమ, ఆయనలో ఉండేటువంటి కరుణ మనకి నిరంతరం ఏ విధంగా సహాయం చేస్తూ ఉంటుంది, మన మీద కురుస్తూ ఉంటుంది అది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నారు మనకి ఇక్కడ. కాబట్టి అలాంటి దయగలిగినటువంటి ఈ స్వామి కదా అనంటే, ఈ మనస్సు అంది, ఏమమ్మా మనం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, నువ్వు పోయి ఇప్పుడు ఏమిటో చక్కగా కవిత్వాలు అవి చెప్పేస్తున్నావే, ఆయన కళ్ళ అందం గురించి చెప్తున్నావే, దాని లోపల ఉండేటువంటి ఈనెల గురించి, అక్కడ ఉండేటువంటి ప్రేమ గురించి, వీటన్నిటి గురించి చెప్తున్నావు. నేనేం అడుగుతున్నాను, ఇదిగో ఈ ప్రపంచం ఇంత కష్టంగా ఉంది, ఈ ప్రపంచాన్ని ఎలా దాటాలి అని చెప్పి నేను భయపడుతూ ఉంటే, దానికి సమాధానం చెప్పకుండా ఈ మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావే అని చెప్పి మనస్సు అంది. ఆ అందాన్ని ఆస్వాదించేటువంటి సమయమా, మనకున్నటువంటి పరిస్థితి ఏమిటి, ఇలాంటి దయనీయమైనటువంటి స్థితి నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారు అని చెప్పి నేను అడుగుతుంటే, నువ్వు ఏమేమిటో మాట్లాడుతున్నావే అనేసింది. అనగానే వెమ్మటే ఏమన్నాడు ఈయన, దేవే అన్నాడు. ఆయన దేవుడమ్మా తల్లి. ఏమిటి దేవత్వము అనంటే, ఆయన ప్రభువు. ఎవరికి ప్రభువు? సకల చరాచరమైనటువంటి జగత్తుకి ప్రభు అయినటువంటి వాడు. కాబట్టి ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏమన్నా ఉంటుందా, ఆయన చెయ్యలేనటువంటిది ఏమన్నా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. కాబట్టి అన్నీ చేయగలిగినటువంటి ఆయన నీ పక్కన ఉంటే, ఈ సంసార సాగరాన్ని నేను ఈదగలనా లేదా అనేటువంటి బాధ నీకెందుకు?